హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 34 మీ అందరికి స్వాగతం. సో ఈ డేట్ వచ్చేసి జనవరి 26, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. సో వాళ్ళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే బ్యాక్ టు క్యాంపస్ సేల్ అయితే నడుస్తుంది. సో బ్యాక్ టు క్యాంపస్ సేల్ వచ్చేసి మనకి ఇవాళ లాస్ట్ డే. సో వీటిలో అయితే ఫోన్స్ మీద, ల్యాప్టాప్స్ మీద అయితే మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో నార్మల్గా మనకి మ్యాక్బుక్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఉండవు, కానీ బ్యాక్ టు క్యాంపస్ సేల్ అయితే మనకి మ్యాక్బుక్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు 1,00,000 బడ్జెట్లో ల్యాప్టాప్ కొనాలనుకుంటే యాపిల్ మ్యాక్బుక్ M5 అయితే కొనండి. సో ఈ ల్యాప్టాప్ అయితే మనకి 1,00,000 ఆ ప్రైస్లో అయితే ఉంది. సో ఇది మీరు కొంటే మీకైతే HDFC క్రెడిట్ కార్డ్స్ లేదా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మీకైతే వాటి మీద 9,000 ఆఫ్ కూడా వస్తుంది. సో ఇదైతే మీకు 1,00,000 బిలో అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు 1,00,000లో కొనాలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో మనం నెక్స్ట్ విండోస్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఒకవేళ విండోస్లో అయితే యాసెస్ వివోబుక్ 15 2026 ఏఐ పీసీ మోడల్ అయితే కొనండి. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఏఐ పీసీతో వస్తుంది. అండ్ ఇదైతే మనకి ఇంటర్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ చూసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసి ఇదైతే 97,000 దాకా అయితే ఉంది. సో ఇది కూడా మనకి 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి HDFC లేదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ వాడితే మీకు 4,500 నుంచి 5,000 ఆఫ్ కూడా వస్తుంది. సో ఇదైతే మీకు 92,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే రావచ్చు. సో ఫ్లిప్కార్ట్ బ్యాక్ టు క్యాంపస్లో అయితే ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ మీద అయితే మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే మన కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్స్ ఉంటాయి, లేదా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి బై చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ నుంచి అయితే నథింగ్ 4B అయితే రాబోతుంది. సో ఈ నథింగ్ 4B వచ్చేసి మనకి July 7th అయితే 4 PM అయితే ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. సో నథింగ్ 4B వాళ్ళు అయితే వాళ్ళ డిజైన్స్ అయితే అన్నివీల్ చేశారు. సో ఈ డిజైన్ చూసుకుంటే మనకి ఇది ఫోన్ వచ్చేసి బ్లూ కలర్గా వస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్స్ కూడా మనకి ప్రీవియస్ సిరీస్తో పోలిస్తే కెమెరా మాడ్యూల్స్ కూడా చేంజ్ అయ్యి వస్తున్నాయి. సో నథింగ్ 4B ఫోన్ వచ్చేసి 4A ప్రోతో పోలిస్తే ఇదైతే దానికన్నా తక్కువ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రైస్ కూడా దాంతో పోలిస్తే మనకైతే కొద్దిగా తక్కువ ఉండేది. దీని ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా దానికన్నా తక్కువ ఉండేది. సో ఇందులో ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th Generation 4 SoC ప్రాసెసర్తో అయితే రావచ్చునైతే అయితే రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియదు, మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాం. అండ్ ఈ నథింగ్ 4B ఫోన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వేరియంట్లో అయితే ఇప్పుడు డిజైన్ అయితే అన్ని వీలైంది. సో ఈ బ్లూ కలర్ ఫోన్ చూడడానికి అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి ప్రైస్ మ్యాక్సిమం 30,000 ఆ రేంజ్లో అయితే పెట్టచ్చు. సో నథింగ్ వాళ్ళు అయితే ఈ 4B డిజైన్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అయితే వాళ్ళు B సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ 4B మీద అయితే చాలామంది అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఈ 4Bకి అయితే మంచి క్రేజ్ కూడా ఉంది. సో నథింగ్ వాళ్ళ నుంచి మనకి ఫోన్ July 7th అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే వాట్సాప్ అయితే లిక్విడ్ గ్లాస్ అయితే టెస్ట్ చేస్తుంది. సో వాట్సాప్ అయితే ఐఫోన్ యూజర్స్కి, iOS యూజర్స్కి అయితే లిక్విడ్ గ్లాస్ అయితే తీసుకొచ్చేసింది, కానీ ఐప్యాడ్ మాత్రం తీసుకురాలేదు. ఇప్పుడైతే వాట్సాప్ ఐప్యాడ్కి కూడా ఈ లిక్విడ్ గ్లాస్ అయితే తీసుకొచ్చింది. సో ప్రీవియస్గా పోలిస్తే మనకి ఓన్లీ ఐఫోన్స్లో అయితే ఈ లిక్విడ్ గ్లాస్ తీసుకొచ్చారు. సో ఐప్యాడ్కి అయితే ఇంకా వాళ్ళు టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఐప్యాడ్కి కూడా ఈ లిక్విడ్ గ్లాస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదైతే ఇప్పుడు ఐప్యాడ్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం రన్ అవుతుంది. సో వాట్సాప్ అయితే ఈ లిక్విడ్ గ్లాస్ వచ్చేసి ఐప్యాడ్లో కూడా తీసుకొచ్చేసింది. సో చాలామంది అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ మా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎప్పుడు లిక్విడ్ గ్లాస్ వస్తుందా అని చూస్తున్నారు. సో మనకి ఫ్యూచర్లో అయితే వీళ్ళైతే తీసుకురావచ్చు లేదో మనకి తెలియదు. సో వాట్సాప్ అయితే iOS యూజర్స్కి అయితే ఐఫోన్ యూజ్ చేసే స్టెబిలిటీ వర్షన్ తగ్గట్టు అయితే వాళ్ళైతే లిక్విడ్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం ఇది చూస్తామో లేదో కూడా తెలియదు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే IBM అయితే ఒక నానో చిప్ని అయితే తయారు చేసింది. సో వీళ్ళైతే ఫస్ట్ నానో చిప్ అయితే తయారు చేశారని అయితే చెప్పుకుంటున్నాం. సో నానో చిప్ వచ్చేసి ఎలా వర్క్ చేస్తుందంటే మీకైతే ఎనర్జీ ఎఫిషియన్సీ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీ టాస్క్ అయితే చాలా ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. సో నానో చిప్ వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే ఇదైతే చాలా టాస్క్ అయితే రన్ చేయగలదు. అండ్ ఇదైతే వరల్డ్స్ ఫస్ట్ sub-1 నానోమీటర్ చిప్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలో అయితే మనం 70% టాస్క్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ నానో చిప్ అయితే మనకి ఫ్యూచర్లో అయితే ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని సో సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అన్ని వీటి మీద అయితే వర్క్ చేస్తున్నాయని అయితే చెప్తున్నారు. సో IBM వాళ్ళు అయితే ఫస్ట్ sub-నానోమీటర్ చిప్స్ అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి GTA 6 అయితే ప్రీ ఆర్డర్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. సో GTA 6కి అయితే చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళైతే GTA 6 కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో GTA 6 వచ్చేసి మనకి ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే నడుస్తున్నాయి.
అండ్ ఈ గేమ్ అఫీషియల్గా వచ్చేసి అయితే మనకి నవంబర్ 9th అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ చాలామంది అయితే బై చేస్తున్నారు కూడా. కానీ GTA 6 ప్రీ ఆర్డర్స్ని స్కామర్స్ అయితే మంచిగా యూస్ చేసుకొని వాళ్ళైతే స్కామ్ లింక్స్ పంపించి వాళ్ళైతే బై చేయమంటున్నారు. సో మీరైతే చాలా జాగ్రత్తగా అయితే బై చేసుకోండి అండ్ మీరైతే అఫీషియల్ రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్లోనే ఈ గేమ్ని అయితే బై చేసుకోండి. సో ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ యూస్ చేస్తే మీకైతే స్కామర్స్ అయితే మీ మనీ కొట్టేసే అవకాశం అయితే ఉంది. సో స్కామర్స్ ఇదే అవకాశంగా తీసుకోండి. GTA 6 ప్రీ ఆర్డర్స్ చేస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. సో మీరైతే కేర్ఫుల్గా బై చేసుకోండి. సో GTA 6 ప్రీ ఆర్డర్స్ మన ఇండియాలో ప్రైస్లో చూసుకుంటే స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి 5600 దాకా ఉంది. అండ్ ఒకవేళ మీకు అల్టిమేట్ ఎడిషన్ కావాలంటే ఇదైతే 7000 వరకు అయితే ఉంది. సో ఇదైతే ప్లేస్టేషన్ 5 అండ్ ఎక్స్బాక్స్ వాటిల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో GTA 6 ప్రీ ఆర్డర్స్కి అయితే ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది అండ్ చాలామంది అయితే దీన్ని బై చేస్తున్నారు కూడా. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనం యాపిల్ అయితే మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్ ప్రైజెస్ అయితే పెంచుతుంది. సో యాపిల్ అయితే రీసెంట్గా అనౌన్స్ చేసింది వాళ్ళైతే మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తాం. సో ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు తెలిసిందే ర్యామ్ షార్టేజెస్ అండ్ షిప్ షార్టేజెస్ అనేవి మనకి చాలా ఎక్కువైనాయి. ఎందుకంటే ఏ డేటా సెంటర్స్కి అయితే మనం మ్యాసివ్ ర్యామ్స్ అయితే పంపించాలి. సో దీనివల్ల అయితే మనకి ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ ర్యామ్ షార్టేజెస్ కానీ CPU చిప్ ప్రాసెస్ కానీ ఇవైతే షార్టేజ్ నడుస్తున్నాయి. సో దీనివల్ల అయితే సెమీకండక్టర్ ఇండస్ట్రీ అయితే చాలా రిస్క్ ఫేస్ చేస్తుంది అండ్ దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. సో ర్యామ్ షార్టేజ్ అండ్ CPU షార్టేజీలు కానీ స్టోరేజ్ షార్టేజీలు కానీ సో వీటి వల్ల అయితే యాపిల్ కూడా ప్రైజెస్ అయితే పెంచింది. సో మనకు అప్కమింగ్ మోడల్స్లో ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్స్లో కానీ ఈ ప్రైజెస్ అనేవి అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో ఒకవేళ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తే మనం నార్మల్గానే మ్యాక్బుక్స్ కానీ కొనాలనుకుంటే 1 lakh దాకా అయితే పెట్టాల్సి వస్తుంది. కానీ ప్రైజెస్ ఇంక్రీజ్ వల్ల అయితే చాలామంది ఆ మ్యాక్బుక్స్ కొనరు. సో ఎవరైనా బై చేయాలనుకుంటే ఇప్పుడే బై చేసుకోండి. మీకు ఫ్యూచర్లో అయితే ప్రైజెస్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో యాపిల్ మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్ మీద ప్రైజెస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్న రేట్ కన్నా 20% అయితే ప్రైస్ హైక్ చేయబోతున్నారు. సో అంటే ఎగ్జాక్ట్లీ 50,000 నుంచి 70,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఈ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల అయితే మీరు మ్యాక్బుక్స్ ఫ్యూచర్లో కొనాలనుకుంటే చాలా రేట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇప్పుడైతే బై చేసుకోండి. సో దీనివల్ల అయితే మీకైతే ఎక్కువ పెట్టి బై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో యాపిల్ వాళ్ళే కాకుండా మనకి ఎక్స్బాక్స్ కన్సోల్ వాళ్ళైతే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఎక్స్బాక్స్ కన్సోల్ వాళ్ళు కూడా వచ్చేసి 30-40% అయితే ప్రైస్ హైక్ చేస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువ ర్యామ్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ గేమ్స్ అన్నీ ఎక్కువ ర్యామ్ మీద బర్డన్ అవుతాయి కాబట్టి ఈ ర్యామ్ షార్టేజ్ వల్ల వీళ్ళు కూడా ర్యామ్స్ మీద ఎక్కువ పవర్తో తీసుకురావాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఎక్కువ ర్యామ్స్ తీసుకురాకపోవడంతో వీళ్ళైతే ప్రైస్ హైక్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా అయితే వెనిన్జులా అయితే ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ వెనిన్జులాలో ఎర్త్క్వేక్ అయితే మనకి 2 times అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం అయితే 7.2 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది అండ్ సెకండ్ టైం చూసుకుంటే 7.5 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. సో ఫర్ ది ఫస్ట్ టైం అయితే మనకి ఈ వెనిన్జులాలో 2 ఎర్త్క్వేక్స్ అయితే ఒకేసారి వచ్చినాయి. అండ్ ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే 7.5 మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి చాలా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది అండ్ ఇక్కడ చాలామంది అయితే ఇంజ్యూర్ అయ్యారు. సో ఓవర్ 200 మెంబర్స్ పైన అయితే చనిపోయారు అండ్ 1,500 మెంబర్స్ వరకు అయితే సివియర్లీ ఇంజ్యూర్ అయ్యారు. సో వెనిన్జులా ఎర్త్క్వేక్స్లో అయితే ఇప్పుడైతే ఎర్త్క్వేక్ అయితే బాగా ట్రెండింగ్గా నడుస్తుంది అండ్ ఈ వెనిన్జులా ఎర్త్క్వేక్ సంబంధించిన న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో మన ఇండియా వాళ్ళు అయితే ఈ వెనిన్జులా ఎర్త్క్వేక్ సంబంధించిన వాళ్ళైతే హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన ఇండియా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా వెనిన్జులా వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నానని అయితే మోడీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి